మూడో విడత ఎన్నికలకు సంబంధించి పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా కొన్ని చిన్న సంఘటనలు జరగడంతో మొదటి విడత రెండో విడతకు సంబంధించి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిస్థితి కనుక ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగామ అలాగే నర్సంపేట ఈ ప్రాంతాలన్నీ కూడా అలాగే హనుమకొండ వరంగల్ ప్రాంతాలన్నీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉండేటువంటి అవకాశాన్ని కూడా గమనించి మొదటి విడతలో 77 సెన్సిటివ్ ఏరియాస్ అలాగే రెండో విడతలో 80 సెన్సిటివ్ ఏరియాస్ మూడో విడతలో 67 సెన్సిటివ్ ఏరియాస్ను కూడా గుర్తించడం నేపథ్యంలో ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా అదనపు డీసీపీలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎన్నికలు మాత్రం ఎక్కడ సజావుగా సాగేందుకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జనగామ జిల్లాకు సంబంధించి కూడా అనేక ఇనిషియేషన్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఇక్కడ నిషేధాజ్ఞలు ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అలాగే ఆ సెన్సిటివ్ ఏరియాస్లో ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మనతో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు మొదటి రెండు విడత సజావుగానే సాగినట్టుగా, అంటే మరీ ఎక్కువగా ఇబ్బందికర వాతావరణం కాకుండా సజావుగా సాగాయి. మరి మూడో విడతలో ఎట్లాంటి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ మీరు? మనకు సెకండ్ ఆర్డినరీ గ్రామ పంచాయతీలో భాగంగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చాలా పీస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా థర్డ్ ఫేజ్ కూడా పీస్ఫుల్ జరగడానికి సిపి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ప్రాపర్గా రిక్వైర్డ్ బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ని బందోబస్తు చేయడం జరిగింది. మనకు ప్రతి ఒక్క మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారి, అదేవిధంగా నలుగురు సిఎస్ఐ అధికారులను, ఆ తర్వాత రూట్ ఆఫీసర్గా ఎస్ఐలను కూడా సిపి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 3 మండలాలు కలిపి ఒక అడిషనల్ డీసీపీని కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా అటువంటి ఇష్యూస్ జరగలేదు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారు. అన్ని క్యూ లైన్లన్నీ కూడా నిండి ఉన్నాయి. మధ్యాహ్నం ప్రజలకు విన్నపం, మధ్యాహ్నం 1 గంట లోపే ఎలక్షన్ కంప్లీట్ కాబట్టి తొందరగా వచ్చి వాళ్ళ ఒక ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అవుతుంది. సార్, ఇప్పటి వరకు రేపు కూడా నిషేధాజ్ఞలు కూడా రేపు ఉదయం 10 గంటల వరకు అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నారు? ఇప్పుడు సంబరాలు ర్యాలీలకు కూడా కొన్ని అవకాశాలు ఉండేటువంటి నేపథ్యంలో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటి వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం రేపు అనగా 18వ తారీఖు 10 గంటల వరకు ఈ 163 బిఎన్ఎస్ అదే పాత 144 సిఆర్పిసి అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఈ సంబరాలు ర్యాలీలు కూడా చేసుకోవడానికి రేపు పొద్దున 10 వరకు పర్మిషన్ లేదు. మీరు ఏమైనా చేసుకోదలుచుకుంటే పోలీస్ వారి 10 గంటల తర్వాత పోలీస్ వారి అనుమతి తీసుకున్న తర్వాత మీరు ర్యాలీలు చేసుకోవాలని విన్నపం. లేని ఏడల కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సరే, సంబరాల వరకు వచ్చేసరికి కూడా ఇప్పుడు డీజేలు అటువంటివి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అట్లాంటివి ఏమన్నా పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే ఖచ్చితంగా దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? డీజేలకు ఎటువంటి పర్మిషన్ మన దగ్గర లేదు. కాబట్టి ఏదున్నా కూడా మీరు ప్రాపర్గా కన్సర్న్ ఎస్హెచ్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని ర్యాలీస్ మాత్రం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ను గుర్తించారు. ఇప్పుడు జనగామ జిల్లాలో ఎన్ని సెన్సిటివ్ ఏరియాస్ను గుర్తించారు? అక్కడ మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? మనకు మొత్తంగా ఈరోజు 91 గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది. దీంట్లో 38 సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ 38 సెన్సిటివ్ ఏరియాస్కి మనం ప్రాపర్గా బందోబస్తు చేయడం జరిగింది. అంతా కూడా సఫిషియెంట్ బందోబస్తు సిపి గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. అంతా ప్రాపర్గా జరుగుతుంది. ఓకే, కౌంటింగ్ కేంద్రాల వద్ద మీరు స్పెసిఫిక్గా ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు సార్? కౌంటింగ్ కేంద్రాలు కూడా ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ జరిగినట్టుగానే ఈసారి కూడా పటిష్ట బందోబస్తు చేసుకొని ప్రాపర్గా కౌంటింగ్ అయ్యే విధంగా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రతిదీ కూడా ఒక సివియరిటీ అనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి మండల కేంద్రానికి ఒక ఏసీపీ ఆఫీసర్ను స్థాయి అధికారిని కూడా ఉంటున్నారు. అలాగే ఇక్కడ 3 మండలాలకు కలిపి ఒక అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది. దీంతోపాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కొన్ని నిషేధాజ్ఞలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో 1 గంటకు ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క మూమెంట్, అంటే ప్రజలు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా సెల్ఫ్ కాన్షియస్ తోటి ప్రజలు ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ 1 గంట వరకు ఎన్నికలు పూర్తి అవుతున్నాయి. 2 గంటల నుండి 5 గంటల వరకు ఎన్నికల కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఎట్లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల గెలుపు ఎవరైనది కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం జనగామ జిల్లాలో మాత్రం 91 ఎన్నికల పోలింగ్ స్టేషన్లు ఉంటే మాత్రం అందులో 38 సెన్సిటివ్ ఏరియాస్ను గుర్తించారు. ఆ సెన్సిటివ్ ఏరియాస్లో మాత్రం అడిషనల్ స్థాయి అధికారులను కూడా ఇక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. రేపు కూడా నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉంటాయి. ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చినంత మాత్రాన సంబరాలు పరిమితికి మించి చేయకూడదన్నటువంటి కూడా ఉన్నది. అంటే నిషేధాజ్ఞలు మాత్రం ఇక్కడ పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. రేపు ఉదయం ఎన్నికల గైడ్లైన్స్, ఎన్నికల సంఘం అధికారులు గైడ్లైన్స్ ప్రకారం రేపు ఉదయం
10 గంటల వరకు కూడా ఎట్లాంటి సంబరాలు కానీ హడావుడి కానీ డీజేలు కానీ ఎటువంటి చేసుకోకూడదన్నటువంటి చెప్పారు. ఒకవేళ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే మాత్రం వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగడానికి కూడా పోలీసులు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. మొదటి విడత, రెండో విడత ఎన్నికలు ఏ విధంగా సజావుగా సాగాయో మూడో విడత కూడా అంతకు మించి సెన్సిటివ్గా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలాగే జనగామ జిల్లాతో పాటు ఇక్కడ వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు మాత్రం పటిష్టమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా దేవరపల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.